ఈరోజు ఆగస్టు 15 అండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే అమ్మ బంగాళదుంప బజ్జీ చేయి అన్నారండి. బంగాళదుంప బజ్జీ తయారు చేస్తున్నాను. 2 బంగాళదుంపలు ఇలా సన్నగా కట్ చేసుకుని నీళ్ళల్లో వేసుకునండి. నీళ్ళల్లో వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని పెట్టుకున్నా, లేకపోతే బ్లాక్గా వచ్చేస్తే నీళ్ళలో వేసి పక్కన పెట్టేసుకున్నాను. గిన్నె తీసుకుని శనగపిండి వేసుకుంటున్నా, 1/2 స్పూను కారం, 1/2 స్పూను సాల్ట్, వాము, శనగ కొంచెం అరుగుదలకి బాగుంటుంది, పసుపు, వంట సోడా సరిపడంత. ఇదంతా కలిపేసుకుందాము. శనగపిండి కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకోవాలండి. బాగా కలిపేసుకోవాలండి. చూడండి, వామ్ వేసుకుంటే మనకి అరుగుదలగా ఉంటుందండి. శనగపిండి కొంతమంది గ్యాస్ ఎట్టేద్ది, వామ్ వేసుకుంటే అరుగుదలకు బాగుంటుంది, అందుకే వామ్ వేసాను నేను. చూడండి, ఇలా కలుపుకోవాలి. అంత జోరుగా కాదు, అంత వేసిందండి. ఇప్పుడు బంగాళదుంపలు వేసుకుందాం. బంగాళదుంపలు వేసేసుకున్నాం కండి. చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇలా ఒక్కోటి జాయిగా పక్క తిప్పుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా గోల్డ్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. చూడండి, అయిపోయింది. తీసేసుకుంటున్నాను, ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఒక ఆయి తీసేసాను, కానీ ఇంకొక ఆయి కొన్ని కదా, ఇవి కూడా వేసుకుందాము. ఇక చూడండి, అలాగ బూరెలా పైకి ఎలా పొంగుతున్నాయో. హాయ్ అండి, బంగాళదుంప బజ్జీలు రెడీ అయిపోయినాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే బజ్జీలు తయారు చేయమన్నారండి. పిల్లలకి బజ్జీలు తయారు చేసా. అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అండి. నేను అందరికీ చెప్తున్నాను, మా పిల్లలకి ఈరోజు స్నాక్స్ కింద తయారు చేస్తాను బంగాళదుంప బజ్జీ. బాగున్నాయండి.